హాయ్. ఇప్పుడు మనము సాంఘిక శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాల గురించి చూద్దాం. సాంఘిక శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలలో మొట్టమొదటిగా సాంఘిక శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాన్ని మరి సాంఘిక శాస్త్ర పునర్వ్యవస్థీకరణ సమాఖ్య, అమెరికాకు సంబంధించిన సాంఘిక శాస్త్ర పునర్వ్యవస్థీకరణ సమాఖ్య ఇచ్చిన నిర్వచనం ప్రకారంగా మనం పరిశీలన చేస్తే, సామాజిక చరిత్ర వ్యవస్థీకరణ వికాసాలకు సంబంధించిన శాస్త్రమే సాంఘిక శాస్త్రము. ఇది సమాజంలోని మానవులతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలను కలిగి ఉండే అంశాల గురించి అధ్యయనం చేసేదే సాంఘిక శాస్త్రము అని తెలియజేయడం జరిగింది. అమెరికాకు సంబంధించిన సాంఘిక శాస్త్ర పునర్వ్యవస్థీకరణ సమాఖ్య ఏం చెప్తుంది అంటే, సామాజిక చరిత్ర వ్యవస్థీకరణ వికాసాలకు సంబంధించింది సాంఘిక శాస్త్రము. ఈ యొక్క సాంఘిక చరిత్ర వ్యవస్థీకరణ వికాసాలకు సంబంధించిన ఈ సాంఘిక శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, సమాజంలోని మానవులతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలను కలిగి ఉన్నది అని తెలియజేస్తుంది. మానవులతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలను కలిగి ఉంది. ఏది ప్రత్యక్ష పరోక్ష సంబంధాలను కలిగి ఉంది అని అంటే సాంఘిక శాస్త్రం. ఎవరితోటి అంటే మానవులతోటి. దేని ద్వారా అనంటే చరిత్రకు సంబంధించిన వ్యవస్థీకరణకు సంబంధించిన వికాసాలకు సంబంధించిన సామాజిక అంశాల గురించి మానవునితోటి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలను కలిగి ఉన్నది అని తెలియజేస్తుంది. అదేవిధంగా విక్టోరియా స్కూల్ బోర్డు ప్రకారంగా చూసినట్లయితే, నిర్ణీత కాలంలో నిర్ణీత స్థలంలో బోధించేదే సాంఘిక శాస్త్రము. నిర్ణీత కాలంలో నిర్ణీత స్థలంలో బోధించేదే స్కూల్. ఏ స్కూల్? విక్టోరియా స్కూల్ బోర్డు. నిర్ణీత కాలంలో నిర్ణీత స్థలంలో బోధించేదే సాంఘిక శాస్త్రము అని విక్టోరియా స్కూల్ బోర్డు మనకు నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాదు జాన్ వి మైకెల్స్ ప్రకారంగా సాంఘిక శాస్త్రము సాంఘిక భౌతిక పరిసరాలతో మానవుని గల అంతర చర్యల గురించి తెలియజేసేదే సాంఘిక శాస్త్రం అంటుంది. అంతరచర్య అంటే సాంఘిక భౌతిక పరిసరాలతో మానవునికి గల అంతర చర్యల గురించి, అంటే ఇక్కడ మానవునికి సంబంధించిన అంశాల గురించి. ఇక్కడ సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, మానవ సంబంధాల గురించి తెలియజేయటం అనేది ప్రజాస్వామిక పౌరసత్వం అభివృద్ధియే ముఖ్య లక్ష్యంగా ఈ యొక్క సాంఘిక శాస్త్రం ఉన్నది అని ఈ యొక్క నిర్వచనం ద్వారా తెలుస్తుంది. ఈ యొక్క నిర్వచనం ద్వారా సాంఘిక శాస్త్రానికి సంబంధించిన నిర్వచనం ఏం చెప్తుందంటే, సాంఘిక భౌతిక పరిసరాలతో మానవునికి గల అంతర చర్యలు, సాంఘిక భౌతిక పరిసరాలతో మానవునికి గల అంతర చర్యల గురించి. ఇక్కడ మనం ఇంపార్టెంట్ అయింది ఏంటి గుర్తుపెట్టుకోవాలి అని అంటే, మానవ సంబంధాల గురించి చర్చించేది. అంతేకాదు ప్రజాస్వామిక పౌరసత్వ అభివృద్ధి ముఖ్య లక్ష్యం. అంటే ఇక్కడ మనకు క్వశ్చన్ కూడా రావచ్చు, సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే, ప్రజాస్వామిక పౌరసత్వ అభివృద్ధి అనేది ముఖ్య లక్ష్యం అని చెప్తుంది. అంతేకాదు జేఎం ఫారెస్టర్ ప్రకారంగా చూసినట్లయితే, ఉత్తమైన పౌరులను లేదా బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయటం అన్నదే సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్ష్యంగా. సాంఘిక శాస్త్రం ఈ విధంగా తయారు చేస్తుంది. ఎవరిని అంటే బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేస్తుంది సాంఘిక శాస్త్రం అని జేఎం ఫారెస్టర్ ఏం చెప్పాడు అని అంటే, బాధ్యతాయుతమైన పౌరులు తయారు చేయటం అనేది సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది. ఇక ముఫట్ చెప్తాడు, ఇది కూడా చాలా ప్రధానమైనది, ముఖ్యమైనది, చాలా ఈజీ అయినది. ముఫట్ నిర్వచనం. ముఫట్ ఏం చెప్తాడు అంటే, ఒక వ్యక్తి గణిత భౌతిక రసాయన శాస్త్రాల్లో దిట్ట కావచ్చేమో కానీ ఇతరులతో సర్దుబాటు చేసుకోకపోతే ఆ వ్యక్తి జీవించలేడు. జీవించటం అనేదే జరగదు. సమాజంలో తాను జీవించటం అనేది జరగదు. అందుకే అంటాడు, జీవించటం ఒక కళ, ఆ కళ గురించి వివరించేదే సాంఘిక శాస్త్రము. జీవించటం ఒక కళ, ఆ కళ గురించి తెలియజేసేదే సాంఘిక శాస్త్రము అని ఎంపీ ముఫట్. ఈ నిర్వచనాన్ని మరొకసారి మనం పరిశీలిస్తే, ఒక వ్యక్తి గణిత భౌతిక రసాయన శాస్త్రాల్లో దిట్ట కావచ్చేమో కానీ ఇతరులతో కలిసి లేదా సర్దుబాటు చేసుకోలేని వ్యక్తి సమాజంలో జీవించలేడు అని చెప్తాడు. అంటే జీవించటం ఒక కళ,
మరి ఆ కళను నేర్పేదే సాంఘిక శాస్త్రం అని తెలియజేశాడు. ఈ విధంగా మనకు మరి కొన్ని నిర్వచనాలు మనం పరిశీలించవచ్చు. వీటితో పాటుగా మనకు ఇంకా కొన్ని నిర్వచనాలు మనం పరిశీలిస్తే వెస్లీ అండ్ రామ్స్కీ ప్రకారంగా మరి ఏం చెప్తాడు, బోధన కోసం సూక్ష్మం చేసినవే సాంఘిక శాస్త్రాలు. బోధన కోసం సూక్ష్మం చేసిన సాంఘిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం చెప్పారు. వెస్లీ అండ్ రామ్స్కీ ప్రకారంగా బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం అని తెలియజేశారు. అంతేవిధంగా ఇంకా మనకు వెస్లీ ప్రకారంగా వెస్లీ అంటే మరి ఈబి వెస్లీ ఇతనేం చెప్తాడు అని అంటే మనకు పరిసరాలలోని సంస్థలతోనూ మరి వ్యక్తులతో సృజనాత్మకమైన స్నేహపూరితమైన మరి సంబంధ బాంధ్యాలను వివరించేది అంటాడు. మరి పరిసరాలతోనూ సంస్థలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైన స్నేహపూరితమైన సంబంధ బాంధవ్యాలను తెలియజేసేది. ఈబి వెస్లీ ప్రకారంగా పరిసరాలతోనూ సంస్థలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైన స్నేహపూరితమైన సంబంధ బాంధవ్యాలను తెలియజేసేదే మరి సాంఘిక శాస్త్రం అని ఈబి వెస్లీ తెలియజేశాడు. ఇంకా మనకి సాంఘిక శాస్త్రంలో కొంతమంది సామాజికవేత్తలు ఉన్నారు. వారి యొక్క నిర్వచనాలు మనం పరిశీలిస్తే జేమ్స్ హెమ్మింగ్స్ ఈ జేమ్స్ హెమ్మింగ్స్ ఏమంటాడు అని అంటే భూగోళం, చరిత్ర, అంతర్చర్యలను వివరించేది. భూగోళ శాస్త్రానికి సంబంధించిన, చరిత్రకు సంబంధించిన అంతరచర్యలను వివరించేదే సాంఘిక శాస్త్రం అని అంటాడు. జేమ్స్ హెమ్మింగ్స్ ప్రకారంగా భూగోళము, చరిత్ర, అంతరచర్యలను వివరించేదే సాంఘిక శాస్త్రం అంటాడు. ఇక సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఏం తెలియజేసింది అని అంటే మరి భూగోళ శాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, తర్వాత అర్థశాస్త్రాల గురించి మరి వివరించేదే వీటి యొక్క సమన్వయమే సాంఘిక శాస్త్రం. భూగోళ శాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, అర్థశాస్త్రాల యొక్క సమన్వయమే మరి సాంఘిక శాస్త్రము అని సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ 1952 మరి తెలియజేస్తుంది. ఇంకా మనకు కొఠారి కమిషన్, డిఎస్ కొఠారి గారు కూడా చెప్తాడు. డిఎస్ కొఠారి ప్రకారంగా కొఠారి ఏం చెప్తాడు అని అంటే మరి జాతీయ అంతర్జాతీయ విషయాలను వివరించేదే అంతర్జాతీయ విషయాలను వివరించేదే సాంఘిక శాస్త్రం అంటాడు. డిఎస్ కొఠారి జాతీయ అంతర్జాతీయ విషయాలను వివరించేదే సాంఘిక శాస్త్రం అని చెప్తాడు. జేమ్స్ హై ప్రకారంగా జేమ్స్ హై ఏం చెప్తాడు? జేమ్స్ హై ప్రకారంగా ఇతను ఏం చెప్తాడు అని అంటే మరి సామాజిక శాస్త్రాల దర్పణమే
దర్పణమే. దర్పణం వాట్ మీన్స్ ఒక అద్దం. సామాజిక శాస్త్రాల యొక్క దర్పణమే సాంఘిక శాస్త్రం అని జేమ్స్ హై తెలియజేస్తారు. ఈ విధంగా సాంఘిక శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలను మనం చూడవచ్చు. ఈ యొక్క సాంఘిక శాస్త్రం యొక్క నిర్వచనాల ద్వారా సాంఘిక శాస్త్రం యొక్క పరిధి, సాంఘిక శాస్త్రం యొక్క విధానం, సాంఘిక శాస్త్రం యొక్క అధ్యయనం, పరిశీలన ఏ విధంగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.